పిల్లల్ని మాత్రం పంపిస్తే చాలే అనుకున్నాను. కానీ అయితే నేను కూడా అయితే లాస్ట్ మినిట్లో అయితే బయలుదేరాల్సింది వచ్చింది. దానికోసం పులిహోర రెడీ చేస్తాను. ఇప్పుడు ఉదయాన్నే వచ్చి 3 గంటలకైతే లేసాను అనమాట. 2 గంటలకు అలారం పెట్టుకుంటే 3 గంటలకైతే లేసాను. ఇంక లేసి వంటని స్టార్ట్ చేసేయాలి. మా ఆయనకి ఒక్కడికే వండాలి కదరా అనుకుంటే మళ్ళీ అయితే 10 మందికి అయితే వండాల్సింది వచ్చింది. అసలు ఎందుకు ఏంటి అనేది అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకైతే చెప్పలేదు కదా. మేమైతే తిరునామల అయితే వెళ్తాను. అదేనండి అరుణాచలం అయితే బయలుదేరుతాను. ఈ టీసీ వచ్చి అయితే ఇంత గొడవ చేస్తాడైతే అసలు అనుకోలేదు. ఇంకా చేసేదేమీ లేక నేను మా చెల్లెలు అయితే బయటకైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి మనం అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాము. అరుణాచలంలో అడుగు పెట్టంగానే ఏదో తెలియని ఫీలింగు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇది వచ్చేసరికి రైల్వే స్టేషను. ఇంటికాడ నుంచి అరుణాచలం దాకా మా జర్నీ ఎలా జరిగిందనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా అయితే చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే మీకైతే ముందుగా చెప్పేశాను కదా, మేమైతే అరుణాచలం అనేది బయలుదేరుతా ఉన్నాం. దానికోసం వచ్చేసరికి ఏంటంటే పులిహోర అనేది రెడీ చేస్తూ ఉన్నాను. ముందుగా అయితే పిల్లల్ని మాత్రం పంపిద్దాం అనుకున్నాను. కానీ అయితే లాస్ట్ మినిట్లో అయితే అప్పటికప్పుడు అయినా అనుకొని నేనైతే బయలుదేరుతున్నాను అనమాట. దీనికోసం వచ్చేసరికి పులిహోర అనేది రెడీ చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసరికి మాకు ఒక 2 రోజుల ట్రిప్ అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఒక రోజుకి కానీ అలా ఉండాలి అనుకుంటే ముందుగా అయితే పులిహోర అనేది రెడీ చేస్తాం కదా. అలాగే పులిహోర పూరి అనేది కూడా అయితే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి ఏంది అని అనుకుంటే 9 పైన అయితే అయిపోయిందనమాట. మాకు వచ్చి ఉదయాన్నే వచ్చి 4 గంటలకు అయితే మేమైతే బయలుదేరాలి. ఇంకా ఉదయాన్నే చేయలేం కదా అని చెప్పి ఇప్పుడైతే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాము. మేమైతే మొత్తం వచ్చేసరికి 10 మంది అయితే అయినాం అనమాట. పిల్ల జల్ల మొత్తం కలిపి 10 మంది అయితే అయినాం. ఇప్పుడు ఈ పులిహోర అన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇలా పార్సల్ అనేది చేసి పక్కనైతే పెట్టేసేయాలి. అలాగే బట్టలు అనేది కూడా ఏం సర్దుకోలేదు, అన్నీ అయితే తీసి పక్కన పెట్టుకోను. అవన్నీ కూడా అయితే ప్యాక్ చేయాలి. ముందు ఈ ప్యాక్ చేసిన తర్వాత అయితే చేసుకుందామని చెప్పి అయితే చూస్తూ ఉన్నాము. ఇవన్నీ సర్దుకొని పడుకునేసరికి టైం వచ్చేసరికి 10:30 అయితే అయిపోయిందనమాట. మళ్ళీ ఉదయాన్నే అయితే లేసేసాను. ఉదయం అయితే 2 గంటలకు అయితే అలారం పెట్టుకున్నాను. కానీ అయితే 3 గంటలకు అయితే లేసాను. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు చెప్పలేదు కదా. మేమైతే వెళ్తున్నాము. అలాగే మా అమ్మ, మా చెల్లెలు వాళ్ళు, ఇంకో చెల్లెలు వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి నేను సందాలు అయితే అదైతే ట్రైన్ ఎక్కారనమాట. మాకు గూడూరుకు వచ్చేసరికి ఉదయాన్నే 5 గంటలకైతే చూపించింది. మేమైతే ఇప్పుడు ఇంకా వంట చేసి రెడీ అయితే వెళ్ళిపోవాలి రైల్వే స్టేషన్కి. ఆడొచ్చేసరికి అందరం కలుసుకొని అరుణాచలం అయితే వెళ్తాము. మా ఆయన ఒక్కడే ఇంట్లో ఉండేసరికి ఆయనకు మాత్రం వంట చేశాను. అవును, ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మాకు ట్రైన్ వచ్చేసరికి మళ్ళీ చాలా లేట్ అయితే చూపించింది అనమాట. మళ్ళీ ఉదయం 8కి అయితే చూపించింది. ఇంక ఇలా కాదని చెప్పి ఇంక మధ్యాహ్నం వేయడానికి మేము ట్రైన్లోనే ఉంటాం కదా అని చెప్పి మళ్ళీ మా 10 మందికి అయితే మళ్ళీ అయితే ఒకసారి అయితే వంట చేశాను. వంట చేసి అయితే బాక్సులకి అయితే పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక బాక్స్ నిండి అయితే అన్నం పెట్టేశాను. అలాగే ఈ పూరి వచ్చేసరికి ప్యాకింగ్ చేయాలి. అలాగే వచ్చేసరికి బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా కొన్ని అయితే పెట్టాను, ఇంకొన్ని అయితే ఇంకో బ్యాగ్లో సర్దాలి. అలాగే నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ పచ్చడి, అలాగే నేనైతే పులిహోర అయితే ప్యాకెట్లు చేశాను కదా, ఆ ప్యాకెట్లు అనేది కూడా అయితే అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇవన్నీ అయితే సర్దేసేయాలి. అలాగే టమాటో ఎరగడ అయితే వాచాను. అలాగే పెరుగు, అలాగే మా అమ్మ వచ్చేసరికి వంకాయ బజ్జీ చేస్తుంది. అన్నీ అయితే తీసుకుని అయితే వెళ్తాను. ఒక బ్యాగ్ అంతా సరే దీనికే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇంక వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక స్నానాలు చేసి అయితే మేమైతే రెడీ అవ్వాలి. పిల్లలు చూస్తే ఇంకా నిద్ర లేదు. వాళ్ళైతే నిద్ర లేపి అందరం అయితే రెడీ అయిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయితే అయిందనమాట. 5 అయినా కూడా ఇంకైతే తెల్లారలేదు. చూస్తున్నారు కదా, కొంచెం చీకటిగానే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి రెడీ అయిపోయాను. మేము వచ్చేసరికి బయలుదేరాలి. మేము వచ్చేసరికి ఇంకో చెల్లెలు వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే పొదలకూరు నుంచి రావాలి. వాళ్ళు పొదలకూరులో బస్సు ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాం, అప్పుడైతే వచ్చేసిమన్నారు. ఇంకైతే మేము అన్నీ రెడీ చేసుకుని అయితే సిద్ధంగా ఉన్నాము. ఇంకా మేమైతే ఆటో పిలుచుకొని అయితే వెళ్ళిపోవాలి. ట్రైన్ అయితే ఇంకా లేట్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. సరే అయితే ముందుకైతే వెళ్ళిపోదాం అని చెప్పి అయితే రెడీ అయిపోయాను. నేనైతే బయలుదేరుతా ఉన్నాను. మా చెల్లెలు వాళ్ళైతే ఫోన్ చేసేసారు, మేమైతే బస్సు ఎక్కేస్తున్నామని. ఇప్పుడైతే బస్సు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా బస్సు. ఇది వచ్చేసరికి ఏంటంటే పొదలకూరుకి వెళ్ళే బస్సు అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీ ఊరు ఏది అని. ఈ బస్సులో పేర్లు ఉన్నాయి కదా, వాటిలో అయితే ఒకటైతే మా ఊరు అయితే ఉంది. దానికి ఎదురైతే మా బస్సు అనేది వచ్చేసింది. బస్సు ఎక్కేసి గూడూరులో అయితే దిగేసాం అనమాట. చూసారు కదా, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసరికి గూడూరు రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా నిదానంగా వస్తున్నాం అనమాట. ఎందుకంటే ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడు 9:30కి అయితే చూపిస్తుంది అనమాట. 8 పోయింది, 9 పోయింది, ఇప్పుడు 9:30కి అయితే చూపిస్తూ ఉంది. అందుకని నిదానంగా అయితే వస్తూ ఉన్నాం మేము. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్లాట్ఫాము. మేము వచ్చేసరికి ఏంటంటే టికెట్లు అనేది రిజర్వేషన్ అనేది ఏం చేయించుకోలేదు. గూడూరు నుంచి చూస్తే మాత్రం టికెట్లు ఏమీ చూపించట్లేదు అనమాట. ఖాళీ అయితే ఏం చూపించలేదు. సరే ఇక్కడికి వచ్చి కనుక్కొని ఏమన్నా ఖాళీ ఉంటే తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి అడిగితే అదేం లేదన్నారు. ఇంకా చేసేది ఏమీ లేక మామూలు జనరల్ అయితే తీసుకున్నాం అనమాట. జనరల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదు అనుకున్నాము. మా చెల్లెలు వాళ్ళు ఆ నుంచి వస్తా వాళ్ళకి కాకుండా ఇంకో 2 టికెట్లు అయితే ఎక్స్ట్రా అనేది చేశారనమాట. ఎందుకంటే గూడూరు నుంచి అయితే ఏం చూపించట్లేదు కాబట్టి సరే ఎలా ఉంటుందేమో అని ఇంకో 2 టికెట్లు ఎక్స్ట్రా అనేది చేసేసారు. ఇప్పుడు మేము వచ్చేసరికి నేను చేయలేక జనరల్ అయితే తీసుకొని అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ట్రైన్ అయితే ఇంకా లేట్ అయితే చూపిస్తూ ఉంది. ఇంకా బాగా అయితే ఆకలేసిపోతా ఉంది మా అందరికీ. సరే కూర్చొని ఏదైనా తినేద్దామని అయితే అనుకుంటాను. సరే కూర్చొని అందరికి ఏం కావాలి అనుకుంటే అందరైతే పూరి అయితే పెట్టుకున్నారు. అలాగే పులిహోర అనేది తీసుకుంది మా చెల్లెలు.
తినేసి ఇంకా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఎక్కడికైనా సరే వెళ్ళాలి అనుకుంటే అంతా హడావిడేను. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే చేరిపోయి ఇంకా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తాను. తినేస్తే ఒక పని అయిపోద్దని తినేస్తా ఉన్నాం అనమాట అందరం. ఒక బ్యాగ్ అంతా చెప్పాను కదా, ఒక బ్యాగ్ అంతా సరే ఉండిందని సరిపోయిందనమాట. ఒక రోజుకి అంతటికి అయితే తెచ్చాము, సరిపోయింది ఒక బ్యాగ్. ఇంక తింటే ఈ బ్యాగ్లోని ఖాళీ అయిపోద్ది, ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయిపోద్ది మాకు. ఇంకా ఫైనల్గా అయితే మన ట్రైన్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 10 అయితే అయిందనమాట. ఉదయం ఏకాజామున 5 గంటలకు చూపించిన ట్రైన్ ఉదయం 10కి అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ట్రైను. ఇంకైతే ఎక్కి మా చెల్లి వాళ్ళు అయితే దాంట్లో ఉంటారు, అందరం అయితే కలిసి అరుణాచలం అనేది బయలుదేరాలి. ఫైనల్గా అయితే మన ట్రైన్ అనేది వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఇలా నెల్లూరు నుంచి కానీ గూడూరు నుంచి కానీ వెళ్ళిపోవచ్చు. జనరల్ వచ్చేసరికి మాత్రం టికెట్ కూడా ఉంటే చాలా తక్కువ. డైరెక్ట్ ఈ ట్రైన్ ఏంటంటే అరుణాచలం అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఎక్కడ దిక్కుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఇలా అయితే ఒకసారి అయితే చూసుకోండి. మేమైతే వచ్చి ట్రైన్లో అయితే కూర్చున్నాము. రేణిగుంటకి వెళ్ళేసరికి టైం వచ్చేసరికి 11:30 అయితే అయిందనమాట. అస్సలు గాలి ఆడట్లేదు. ఇంకెందుకులని చెప్పి ఇలా బయటకు అయితే వచ్చి నిలబడుకున్నాము. అంతలోకే టీసీ అయితే వచ్చిందనమాట. మేమైతే కొన్ని జనరల్ అయితే తీసుకున్నామని చెప్పాం కదా, అప్పుడు వచ్చి అడిగాడు. మేము జనరల్ తీసుకున్నాం కాబట్టి ఇంక నేను కూర్చునేదానికి లేదని అయితే చెప్పాడు. లేదు ఎన్న ప్లేస్ ఉంటే చూపించండి, ఆడైతే ఫైన్ కట్టేసి అయితే కూర్చుంటామని చెప్పాము. కానీ అయితే అన్నీ అరుణాచలంలోనే ఖాళీ అవుతాయి, ఇప్పుడైతే ఏం ఖాళీగా అయితే ఏం లేవన్నాడు. మీరైతే ఇంకా జనరల్కి అయితే వెళ్ళిపోమన్నాడు. సరే నేను చేద్దామని చెప్పి నేను మా చెల్లి అయితే లేసి వచ్చేసాము. లేసి వచ్చి ఇలా కిటికీ పక్కన ఉంటే చాలా అంటే చాలా చల్లగా అయితే గాలి తోలుతా ఉంది. మాకు ఈ ట్రైన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలకు అయితే చూపించింది అనమాట. కానీ 2 పోయి ఇప్పుడైతే 4 అయితే చూపిస్తుంది అనమాట. ఇంకేం చేద్దాం అని చెప్పి అయితే మధ్యాహ్నంకి అయితే అన్నం అయితే తెచ్చుకున్నామని చెప్పాను కదా, అన్నం అయితే కూడా ఒకవేళైతే కూర్చొని తినేసేసాము అందరం. నాకు మామూలుగా అయితే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంది అని అంటే అసలు ట్రైన్ జర్నీ అంటే నేను విరక్తి పుట్టేసింది అనమాట. అంత స్లోగా అయితే వెళ్తా ఉంది. ఇది వచ్చేసరికి ఏంటంటే కాట్పాడి జంక్షన్. ఇక్కడ వచ్చేసరికి కాసేపు అయితే ట్రైన్ ఆపిందనమాట. సరే కాసేపు అయితే అలా దిగాము. ఈ ట్రైన్లో వచ్చేసరికి అసలు గాలి ఆడట్లేదు, అసలు గాలి సరిపోవట్లేదు అనమాట. చాలా ఉమ్మతం పోసిపోతా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒక 10 నిమిషాలు అయితే ఆపిండి అనమాట ట్రైన్. అలా అయితే దిగాము. దిగైతే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఏ నుంచి అయితే చాలా దగ్గర అనమాట. ఇంకా అరుణాచలం మనకు వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోవస్తూ ఉన్నాము. చూసారు కదా, ఫైనల్గా అయితే అరుణాచలంలో అయితే దిగేసాము. చూసారు కదా మా మొహాలు అయితే ఎలా అయిపోయినాయి అంటే అలా అయిపోయినాయి అనమాట. అసలు ఒక్కొక్కరికి చాలా అంటే చాలా ఇసుగు పుట్టేసింది. ట్రైన్ మొత్తం వచ్చేసరికి అరుణాచలంలోనే ఖాళీ అయిపోయింది. చూసారు కదా జనాభా ఎంత ఎక్కువ ఉన్నారంటే అంత ఎక్కువ ఉన్నారు. నాకు మామూలుగా బస్కి రావాలి అంటే నాకు బస్కి ఎక్కువ జర్నీ చేసామంటే నాకు తలనొప్పి అనేది వచ్చేస్తుంది. అలాగే ట్రైన్ జర్నీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. కానీ ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మాత్రం ట్రైన్ జర్నీ అంటే నేను విరక్తి పుట్టేసింది అనమాట. అంత లేటు. ఫైనల్గా వచ్చేసరికి 4:20కి అయితే మేమైతే అరుణాచలంలో దిగాము. రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఏదో తెలియని ఆనందం అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇంకొచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మేము రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం, మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది, దర్శనం ఎలా జరిగింది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే చెప్తాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎవరైనా సరే అరుణాచలం రావాలి అనుకుంటే బస్ కన్నా సరే ఈ ట్రైన్ మేలు అనమాట. వీక్లీ అయితే 2 టైమ్స్ అయితే ఉంటుందంట. ఒకసారి అయితే చూడండి.